బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ద్రోహులను కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గాజువాక ఉడా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేయించిందని ఆరోపించారు. ఈ అపచారానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని, అప్పటి పాలక మండలిని శిక్షించాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ఏవైతే మనం పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డు ఉందో, లడ్డు ప్రసాదం, ఆ ప్రసాదం తయారులో జంతువుకి సంబంధించినటువంటి సింథటిక్ గీ వినియోగించి 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి అవి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మరి చేయడం చాలా దారుణం.